రాష్ట్ర రాజకీయాల్లో అభివృద్ధికి చిరునామాగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామం నుండి ఏలేరు కాలువ మీదుగా ఏలేశ్వరానికి వెళ్లే తారు రోడ్డు 1,20,00,000 రూపాయలతో నిర్మిస్తుండటంతో ఆ పనులకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల మాట్లాడుతూ గత వరదల్లో ఈ రోడ్డు మార్గంలో ఉన్న అప్పనపాలెం బ్రిడ్జి కొట్టుకుపోవడంతో ఆ బ్రిడ్జి నిర్మాణానికి 10 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఆ నిర్మాణం కూడా అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభించనున్నామని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో మామిడాడ గ్రామ సర్పంచ్ కర్రి సూర్యకుమారి, ఎంపీటీసీ సభ్యురాలు వేగి చెల్లారత్నం, మండల పార్టీ అధ్యక్షులు జీని మణిబాబు, అలాగే ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, బొద్దిరెడ్ల సుబ్బారావు, మారుశెట్టి భద్రం, బొడ్డేటి సుమన్, పెంటకోట సత్యనారాయణ, గుత్తేదారులు దిడ్డి సుబ్బారావు, గణేశుల లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం కోసం పని ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. 1,20,00,000 రూపాయలు శాంక్షన్ అయినటువంటి వర్క్ ఇది. ఈ 1,25,00,000 రూపాయల్లోనే ఈ జిఎస్టీలు ఇతరత్ర ఇవన్నీ పోను సుమారు 90 లక్షల రూపాయల వరకు వర్క్ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దీన్ని మళ్ళీ తారు రోడ్డుగా నిర్మాణం చేసుకుని వెళ్తారు. ఇది ఏలేశ్వరం వెళ్ళడానికి ఈ 4-5 గ్రామాలకి కూడా బాగా ఉపయోగపడేటటువంటి రోడ్డు. అయితే ఇటీవల పోయిన సంవత్సరం వచ్చినటువంటి వరదల వల్ల ఏలేశ్వరం అప్పనపాలెం బ్రిడ్జి పూర్తిగా దర్శనం అవడం జరిగింది, కొట్టుకుపోవడం జరిగింది. అది ఇంకా శాంక్షన్ కాని పరిస్థితి. దాన్ని సుమారు 10 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి అయ్యే ఖర్చు, దానికోసం ఇప్పటికే ప్రపోజల్స్ వెళ్ళడం, తొందరలో సెంట్రల్ గ్రాంట్ కోసమే ప్రయత్నం చేస్తున్నాం. అది సెంట్రల్ గ్రాంట్ తెచ్చి 10 కోట్ల రూపాయలతోటి ఆ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది తొందరలో. ప్రస్తుతానికి ఇప్పుడు ఏలేశ్వరం వెళ్ళాలి అనుకుంటే ఇరుపాక నుంచి తిరుమల మీద నుంచి ఒక బ్రిడ్జిను దాన్ని టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగింది. మేము దాని నుంచి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి దీన్ని కూడా తొందరలో మాత్రం వేయడం జరుగుతుంది.